మీటీవీ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తూకంలో మోసాలకు పాల్పడుతూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నించిన రైతులపై ఆగ్రహానికి వస్తున్నారని రైతులు అంటున్నారు. సన్న రకం ధాన్యం జాలి పట్టి తూకం వేయాల్సి ఉండగా పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో జాలి మిషన్ లేకపోవడం విడ్డూరంగా ఉంది. దీంతో రైతులు ఒక్క బస్తాకు సుమారు 2 కిలోల వరకు ధాన్యం నష్టపోతున్నారు. 41.300 గ్రాముల తూకం వేయాల్సి ఉండగా 2 కిలోల అదనంగా తూకం వేస్తూ నిర్వాహకులు రైతులను దోచుకుంటున్నారని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అంటున్నారు. కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న మోసాన్ని గుర్తించిన ఒక రైతు ఇదేమిటని ప్రశ్నించగా తక్షణమే సగంలో ఆ రైతుకు సంబంధించిన కొనుగోలును నిలిపివేయాలని కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు సీఓ హుకుం జారీ చేశారు. ఒక రైతు నుండి ఒక సంచులు సుమారు 2 కిలోలు అంటే వందల మంది రైతుల నుండి కొన్ని వేల కిలోల ధాన్యం మోసం చేస్తున్నారని అర్థమవుతుంది. ఇటు విషయంపై సంబంధిత సీఓను వివరణ కోరగా సీఓకు బదులుగా సంబంధిత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నార్సింగిలోని కొందరు కీలక వ్యక్తులు సమాధానం చెబుతున్నారు. రైస్ మిల్లర్లు కొనుగోలు కేంద్ర నిర్వాహకులు కలిసి మోసాలకు పాల్పడుతున్నారని ఇటు విషయంపై వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మీదేనా ఏ మోడ్లు అవి? ఏ మోడ్లు అవి? ఎంత పెడుతురే? 43 300 గ్రామ్. అట్లా అడగలేదా సొసైటీ వాళ్ళని? జల్లెడ ఉందా ఇక్కడ? అసలు జల్లెడనే లేదా ఇక్కడ? వడ్లు తొందరగా కాంట కావాలి. కాంటలు సరిగా అవుతలేవు. ఇవాళ వస్తుర్రు, బంద్ అవుతుర్రు, సగం పొద్దు పెడుతుర్రు. ఇక వడ్లు వర్షాలు కొడితే ఖరాబ్ అయిపోతాయి. తొందరగా కాంటలు కావాలి. వడ్లు కూడా కరెక్ట్ కాంట ఎన్ని పెట్టుకునేది ఉంటే గన్నే పెట్టుకోవాలి. కాంట ఎంత పెడుతురు? సన్నయ్య అంటే 43 కిలోలు ఇవి పెట్టినట్టు కదా. ఇవి 42 300 గ్రాములు. ఇక్కడ జల్లి ఉందా? జల్లి తెచ్చిర్రా? జల్లి లేవు. సీఓని అడిగిరా? మరి సీఓని అడిగినాము. జల్లీలకి ఇట్లా ఏం లేవు. ముందుగల్లా అంతకుముందే వయసు నడిచింది. జల్లీలు పోయాలని వాళ్ళు అన్నారు. రైస్ మిల్లు వీళ్ళు జల్లీలు పోయామని రైతులమ్మ ఆపేస్తుర్రు. రస్ మిల్లల్లా పొరుగు రోలవి పెట్టుకుంటుండ్రు. నార్సింగోలే పెట్టుకోవాలి. పొరుగు రోలవి బంద్ చేయాలి. నార్సింగోలే అయితేనే పొరుగు రోలే పెట్టుకోవాలి. నార్సింగోలే ఏమో ఆపేస్తుర్రు. పొరుగు రోలే పెట్టుకుంటారు రస్ మిల్లల్లా. కాంట కూడా చక్కగా పెడతలేరు. ఎండినోళ్ళే మన పెడుతురు, ఎండినోళ్ళవి పెట్టుకొని పోతురు మొక్కలు చూసుకుంటా. ముందుగా వచ్చిన వాళ్ళే పెడుతురు, ముందుగా వచ్చిన వాళ్ళే ఏడ పెడుతురు. మామూలు సీఓని అడిగినావా అమ్మ? సీఓని అడిగినావు నర్సింగ్లోని? ఈడు ఉన్నది చూసుకుంటూ పోతురు. గంతే వాళ్ళ మొక్కలు చూసుకుంటూ పెడుతుర్రు. ఈడు ఉన్నోళ్ళు కూడా మొక్కలు చూసుకుంటూ పెడుతుర్రు వాళ్ళు కూడా. సొసైటీ పీఏసీఎస్ నార్సింగి నందు రైతుల దగ్గరికి వస్తే రైతుల సమస్యలు తీసుకుంటే సరైనట్టు జోకడం లేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏ విధంగా ఈ తుమ్మల నాగేశ్వరరావు గౌరవనీయులు పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయి, అదే ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము మంచి ఆదేశాలు ఇచ్చింది రైతులకు మేలు కలగాలని. వాటిని పాటించకుండా ఈ సొసైటీలో వాళ్ళు ఇక్కడ రైస్ మిల్ యజమాన్యాలు ఇక్కడ రైతులను దోపిడీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ట్రక్ చిట్టీలు నింపిన తర్వాత పోయేది ఒక రకంగా లోడు, ఆడికి పోయిన తర్వాత 2.5 క్వింటాలు 4 క్వింటాలు ఒక్కొక్క రైతుకు షార్టేజ్ వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఇందులో ఎవరు దొంగలు, ఎవరు దోషులు ఒకసారి పై అధికారులు కూడా స్పందించి వెంట రైతుల వెంబడే కాంటాయేటట్టు చూసి నిష్పక్షపాలని ధోరణి చూపి యాజమాన్య వర్గాలు కూడా నార్సింగి వాళ్ళేమో పట్టించుకోరు, వేరే గ్రామాలేమో ముందు కాంట పెట్టుకోవడం ఇది ఎంతవరకు సమంజసం? పొల్యూషన్కి గురయ్యేదేమో నార్సింగి గ్రామస్తులు, పొగకు దానికి గురై అనారోగ్యాల పాలయ్యేదేమో నార్సింగి వాళ్ళు, ఒడ్లు కాంటలు పెట్టుకునేమో వేరే గ్రామస్తులై. అవి ఎందుకు పెట్టుకుంటారు? ఒక లారీ మీద 10 నుంచి 18 క్వింటాల దోపిడీ జరుగుతుంది కాబట్టి వేరే గ్రామాల వాళ్ళై ముందు చూపుతోటి వాళ్ళు దోసుకుంటారు. దీన్ని అధికారులు గ్రహించి నిబద్ధతతోటి వచ్చి నిజాయితీగా రైతుల కలకల మంచిది కాదు కాబట్టి రైతులను కాపాడాలని కోరుతా ఉన్నాను. ఈ సొసైటీలో కూడా ఏదైనా ఉంటే సొసైటీ ఏదైతే దోపిడీ వ్యవస్థకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులను కూడా గుర్తించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని రైతుల పక్షాన కోరుతా ఉన్నాను. అలాగే కొందరు రాజకీయాన్ని చేస్తూ ఉన్నారు రైతుల పంట విషయంలో. ఏందని
ఏదైతే బోనస్ ఇస్తామని చెప్పారో సన్నధాన్యానికి అది ఇవ్వరు అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దయచేసి రైతులు నమ్మకండి. ఇలాంటి ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం చేయది, ఏ రైతుకు కూడా మోసం చేయది. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నది రేవంత్ సర్కార్ కాబట్టి రైతుకు ఏ ఒక్కరు కూడా అన్యాయం జరగదు. కాకపోతే ఈ పిఎస్లో మాత్రం ఇప్పటి వరకు ఇక్కడ ఒక జాలి కూడా లేదు. గత 10 రోజుల నుంచి కూడా ఒక జాలి లేదు, ఏం లేదు. మరి రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ కానీ కోఆపరేటివ్ పిఎస్సిఎస్ సిఇఓ కానీ మరి ఏం చేస్తున్నారో ఇంతవరకు ఇప్పటి నుంచి వాళ్ళది స్పందన ఇప్పటి వరకు కూడా లేదు. కాబట్టి పై అధికారులు వెంటనే ఇక్కడికి విచ్చేసి వాళ్ళను ఖచ్చితంగా ప్రశ్నించి ఈ రైతుల ధాన్యాన్ని ఏదైతే క్వింటాలకు 5 కిలోలు దోపిడీ జరుగుతూ ఉంది, ఆ 5 కిలోల దోపిడీ ఎంతవరకు జరుగుతుంది అనేది ఏమన్నా అంటే రైతుల ఇష్టానుసారమే జరుగుతుందని చెప్పుకొస్తారు. దాన్ని మభ్యపెట్టడానికే తప్ప రైతులను నిజంగా చూస్తే దోపిడీ చేస్తారు. కాబట్టి ఆ దోపిడీని అరికట్టాలని నేను జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాను.